ఇచ్చటనే మానవుని కూర్చొని తపము చేసి నీ ఉన్నతాలకు వాడే వెతుక్కుంటూ వస్తాడు. అతను పలకరించినాకనే నీవు అక్కడ మానవుని కూర్చొని తపము ఏ విధముగా చేయుచున్నాడు. మంచిగా ఉన్నాడు. నేను మంచిగా చేశాను అయితే వచ్చి తిన్నించడాన్ని సముద్రములం గండిని గాలి అదిగో నక్కడ నగమాను గడపడు నాసరించదనింకా సముద్రములు దాటి ఎత్తున్నారు. అక్కడ రకమాను కనపడుతున్నారు. మా జనకుడు చెప్పినట్టు వాడే నా సన్నిధికి వచ్చి తిన్నాడట. అరే 10 ఉందిరా మై ఇంటికి బ్యాటరీ రేపు 10 ఉంది బ్యాటరీ అని ఈ విధముగా ఆ మానవున్న మానయందున కూర్చొని తపమాచరిస్తున్నాడు. ఆ నారదరాజు సప్త సముద్రములు దాటి అతన్ని గాంచి ఏమనుచున్నాడు. ఆహా నేను సప్త సముద్రములు నేను దాటి వచ్చి ఇంటిని ఎక్కడ వరుడు నాకు కనిపించలేదు. ఆ మానవ స్తంభన ఒక వరుడు కనిపిస్తున్నాడు. అయ్యా మీరు ఎవరు నాయనా? అటు పోయొచ్చు. అయ్యా ఎవరు మీరు నాయనా? దుర్మార్గా చూడరా నాయన